మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం షడ్గ్రహ కూటమి అంటే 6 గ్రహాలు కలిసి ఒకే రాశిలో ప్రవేశించడాన్ని షడ్గ్రహ కూటమి అంటారు. షడ్గ్రహములు అంటే 6 గ్రహములు, కూటమి అంటే కలవటం. ఈ 6 గ్రహాలు కలిసి ఒకే రాశి అయినటువంటి ధనుసు రాశిలో సంచరిస్తున్నాయి. ఎప్పుడు డిసెంబర్ 25వ తారీఖు సాయంత్రం స్టార్ట్ అయ్యి 25, 26, 27 తారీఖుల్లో ఈ ధనుసు రాశిలో ఈ 6 గ్రహాలు సంచరించడం అనేటువంటిది జరగబోతోంది. అయితే ఈ 6 గ్రహాలు కలవటంలో ఒక ప్రత్యేకత ఏంటంటే 26వ తారీఖు సూర్యగ్రహణం ఏర్పడుతున్న దాంట్లో భాగంగా, అంటే సూర్యగ్రహణం ఏర్పడుతోంది, అలాగే 6 గ్రహాలు సూర్యగ్రహణం ఏర్పడినటువంటి సమయంలో 6 గ్రహాలు కలిసి ధనుసు రాశిలో సంచరించడం అనేటువంటిది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. 2 లేదా 3 గ్రహాలు సహజంగానే గోచారవశాత్తు కలుస్తూ ఉంటాయి. కానీ ఇలా 6 గ్రహాలు కలవటం, అందున సూర్యగ్రహణం ఈ భారతదేశం అంతా దాదాపుగా పాక్షికంగా కనపడేటువంటి సూర్యగ్రహణం రోజున కలవటం అనేటువంటిది ప్రకృతి మీద, మనుషుల మీద, మనుషుల మనస్తత్వాల మీద, వాళ్ళ భవిష్యత్తు మీద ఖచ్చితంగా ప్రభావితాన్ని చూపిస్తుంది. అయితే ఈ ప్రకృతి మీద ఎలా చూపిస్తుంది, వివిధ రాజకీయ నాయకుల మీద అనేక రకాలుగా ఎలా ప్రతిఫలీకరిస్తుంది అనేటువంటి విషయాల్ని గతంలో మనం వీడియోలో చెప్పుకున్నాం. దాంట్లో మనం చెప్పినట్లుగా ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. 6 గ్రహాలు కలవటం వలన ఆ 25వ తారీఖు, 26వ తారీఖు, 27వ తారీఖు అదే రోజు ఏదో జరిగిపోతుంది అనేటువంటి మాట కరెక్ట్ కాదు. ఆ రోజున ఈ 6 గ్రహాలు కలవడం వలన మనిషి జాతకంలో కానీ, మనిషి మనస్తత్వంలో కానీ, మనిషి జీవితంలో కానీ, వ్యక్తిగతంగా కూడా అనేక రకాలైన మార్పులు అనేటువంటివి నాంది చేసుకుంటాయి. అంటే నాంది ఏర్పడుతుంది, అంటే స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయినటువంటి ప్రభావం కాలక్రమేణా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు గతంలో నేను చెప్పాను, ఒక హిట్లర్ పుట్టాడు. హిట్లర్ పుట్టినప్పుడు ఇలాగే ఒక 6 గ్రహాలు 7 గ్రహాలు కలిసినాయి. కలిసినప్పుడు ప్రపంచాన్ని విధ్వంసం చేసేవాడు పుట్టుండొచ్చు. అలాగే ఒక మహానుభావుడు పుట్టాడు. ఆ మహానుభావుడు పుట్టినప్పుడు ఈ 6 గ్రహాలు 7 గ్రహాలు ఏర్పడి ఉండవచ్చు. అంటే ఎవరు ఏ రాశిలో ఎక్కడ పుడతారనేటువంటి దాన్ని బట్టి, వాళ్ళ రాశులను బట్టి, వాళ్ళ జాతకాలను బట్టి ఈ 6 గ్రహాలు వాళ్ళ జీవితం మీద, జాతకం మీద ప్రభావితం చూపిస్తాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం తులారాశి వాళ్ళకి ఈ షడ్గ్రహ కూటమి ఏ రకమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది అనేటువంటి విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే తులారాశి అనగానే చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని తులారాశి కింద పరిగణిస్తాం. ఈ తులారాశికి తృతీయ స్థానమైనటువంటి ధనుసు రాశిలో 6 గ్రహాలు గురుడు, శని, కేతువు, రవి, బుధ, చంద్రులు కలిసి సంచారం చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే, ఈ గ్రహాలు ప్రవేశించే సమయాన్ని బట్టి కూడా మూర్తిమత్వ నిర్ణయం చేసి, అలాగే ఆ గ్రహాలు ఆ మనిషి మీద, ఆ 6 గ్రహాలు అక్కడ కలిసి ఉండటం వలన తులారాశి వారి మీద ఎలా ప్రభావితం సూచిస్తాయి అనేటువంటిది క్యాలిక్యులేషన్ వేయాలి. ఆ క్యాలిక్యులేషన్ వేసి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఫలితాలని మీరు దృష్టిలో పెట్టుకుని తగినటువంటి జాగ్రత్తలు పాటించి, తగిన విధంగా ప్రవర్తించి మంచి స్థితికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళకి రాజయోగ కారకుడైనటువంటి శని తృతీయ స్థానంలో ఉన్నాడు. అలాగే తృతీయ షష్టాధిపతి అయినటువంటి శని అక్కడే ఉన్నాడు, గురుడు అక్కడే ఉన్నాడు. తృతీయ రాశికి 6వ రాశికి అధిపతి అయినటువంటి గురుడు అక్కడే ఉన్నాడు. ఈ తులారాశికి ఈ 6 గ్రహాలు ఇక్కడ కలవటం వలన, ఇందాక నేను చెప్పిన మూర్తిమత్వ నిర్ణయం వలన మనం ఫైనల్గా చెప్పేటువంటి ఫలితం ఏంటంటే, 3వ స్థానం అయినటువంటి ఈ రాశిలో 6 గ్రహాలు కలవడం వలన ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా జరగబోయేటువంటి సంఘటనలు ఏమిటంటే, మొట్టమొదట ఆర్థికంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు. ద్వితీయ స్థానంలో ద్వితీయాధిపతి అయినటువంటి కుజుడు ఉన్నాడు కనుక వీళ్ళకి ఆర్థికంగా ఏ రకమైన లోటు ఉండదు.
కానీ ఇక్కడ తృతీయ స్థానంలో ఈ 6 గ్రహాలు కలవటం వలన తులారాశి వాళ్ళకి విపరీతంగా అనుకోని ఖర్చులు ఏర్పడతాయి. అలాగే మంచి రాజయోగం ఏర్పడుతుంది. అంటే వాళ్ళకి జనవరి 23వ తారీఖు నుంచి అర్ధాష్టమ శని ప్రవేశించే పరిస్థితి ఉంది గనక వీళ్ళకి ముందుగా మంచి రాజయోగాన్ని ఇస్తాడు. తర్వాత ఈ శని అర్ధాష్టమ శని అయినప్పటికీ కూడా వీళ్ళకి తులారాశికి రాజయోగాన్ని ఇస్తాడు. కానీ మానసికంగా కొద్దిగా బాధ పెట్టేటువంటి పరిస్థితులు, బాధ పెట్టేటువంటి సంఘటనలు జరిగేటువంటి స్థితి ఇక్కడ గోచరిస్తోంది. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే మేనమామలు కానీ, మాతామహుడు, పితామహుడు, మేనత్తలు, అంటే తల్లి తరఫు తండ్రి తరఫు బంధువులు ఎవరైతే ఉంటారో, పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కొంత అనారోగ్య, అంటే వాళ్ళకి కొంత అనారోగ్య సూచనలు కానీ, వాళ్ళ నుంచి కొంత వియోగం కానీ కలిగేటువంటి పరిస్థితి ఈ తులారాశి వాళ్ళకి స్పష్టంగా గోచరిస్తోంది. ఇక మిగిలిన అంశాల్లో ఆర్థిక పరిస్థితి బాగుంది. ఖర్చులు కూడా ఆదాయాన్ని మించి ఖర్చులుంటాయి. రేపు రాబోయే రోజుల్లో విదేశాల్లో మంచి ఉన్నతమైనటువంటి స్థితులకి, ఉన్నతమైన పదవులకి వెళ్ళడానికి కావలసిన బేస్మెంట్ అనేటువంటిది ఈ తులారాశి వాళ్ళకి ఈ 6 గ్రహాల కూటమి ఏర్పరచడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా ఈ తులారాశి వాళ్ళ జీవితంలో ముఖ్యమైన సంఘటనలన్నిటికీ కూడా ఈ డిసెంబర్ 25, 26, 27వ తారీఖుల నుంచి దాదాపుగా మార్చి, ఏప్రిల్ లోపల అన్ని సంఘటనలకి పునాది అనేటువంటిది పడుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే నేను చెప్పినట్లుగా ఈ మేనమామలు, మేనత్తలు, తండ్రులు, తాతలు వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని దుస్సంఘటనలు, అలాగే ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా, రాజకీయ పరంగా అత్యంత అభ్యున్నతికి చేరుకునేటువంటి స్థితి ఖచ్చితంగా కలిగేటువంటి పరిస్థితి ఈ తులారాశి వాళ్ళకి గోచరిస్తోంది. ఇక ఈ తులారాశి స్త్రీలకి కొద్దిపాటి అనారోగ్య బాధలు, రక్త సంబంధమైన బాధలు సూచించేటువంటి పరిస్థితి ఈ 6 గ్రహాల కూటమి సూచిస్తోంది. ఈ 6 గ్రహాల కూటమిలో ఈ తులారాశి స్త్రీలకి 40 సంవత్సరాలు దాటిన వారికి ఎవరికైనా సరే కించిత్ రక్త బాధలు, అంటే ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, ఈ రక్త సంబంధమైన సమస్యలు కానీ, దానికి సంబంధించిన సర్జరీస్ కానీ జరిగేటువంటి కొద్దిపాటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వాళ్ళ జాతక రీత్యా జరిగే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాను నేను, వారి జాతక రీత్యా అని. సాధారణంగా వ్యక్తిగతంగా జాతకం పరిశీలించకుండా నీకు సర్జరీ జరుగుతుంది అని చెప్పకూడదు. కానీ ఈ రాశిపరంగా సమస్యలు అయితే ఖచ్చితంగా వస్తాయి. అంటే రక్త సంబంధమైన సమస్యలు అయితే ఖచ్చితంగా వస్తాయి. కానీ సర్జరీ జరుగుతుందా జరగదా అని చెప్పాలంటే వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది తులారాశి స్త్రీలకు జరిగేటువంటి పరిస్థితి. అయినా కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. కుటుంబంలో వీళ్ళ మాట తిరుగు లేకుండా కొనసాగుతుంది. గతంలో కంటే కూడా వీళ్ళు ఏం చెప్పినా కుటుంబ సభ్యులందరూ ఆమోదించే పరిస్థితి వస్తుంది. పాత స్నేహితుల్ని కలుసుకుంటారు. పూర్వ విద్యార్థి సంఘాలు ఏర్పరుస్తారు. సోషల్ యాక్టివిటీస్లో చాలా గొప్పగా పాల్గొనేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇక ఈ తులారాశి వాళ్ళలో ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మంచి ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతమైన పదవులు పొందుతారు. వ్యాపారస్తులు మంచి ఆర్థికాభివృద్ధిని పొందుతారు. గతంలో చేసిన రుణాలు తీర్చగలుగుతారు. ఇకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా కొంచెం అనారోగ్య సమస్యలు కానీ, నేను చెప్పిన వాళ్ళకి ఇబ్బందులు కానీ, అనారోగ్య సమస్యలు కానీ కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఫైనల్గా తులారాశి వాళ్ళకి ఈ షడ్గ్రహ కూటమి ఇచ్చేటువంటి ప్లస్లు, మైనస్లు. అయితే ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 26వ తారీఖు సూర్యగ్రహణం ఏర్పడుతోంది. దాంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గ్రహాల్లో ఈ తులారాశి వాళ్ళకి తృతీయ స్థానంలో ఈ 6 గ్రహాలు కలిసినప్పుడు ఈ రాహుకేతువులు వారితో కలిసి ఉండడం, అంటే కేతువు కలిసి ఉన్నప్పుడు రాహువు చూస్తుంటాడు,
రాహు కలిసి ఉంటే కేతువు చూస్తుంటాడు. ఇక్కడ ఏం జరుగుతోంది? కేతువు కలిసి రాహు చూడటం అనేటువంటిది జరుగుతోంది. అంటే ఈ భారతదేశం మొత్తానికి కావచ్చు, ప్రపంచం మొత్తానికి కావచ్చు, దాదాపుగా కాలసర్ప దోషం అనేటువంటిది పట్టే పరిస్థితి ఉన్నది. ఈ కాలసర్ప దోషానికి నేను గత 4 నెలలుగా చెప్తున్నట్లుగా ఈ కాలసర్ప దోషానికి శ్రీకాళహస్తిలో సర్పదోషానికి శాంతి పూజ చేయించుకోమని గత 4 నెలలుగా మాస ఫలాల్లో చెప్తూనే వస్తున్నాను. ఒకవేళ అది చేయించుకుంటే పర్వాలేదు, ఒకవేళ చేయించుకోపోయినట్లయితే ఈ డిసెంబర్ 26 లోపల లేదా కనీసం డిసెంబర్ 26 దాటిన తర్వాత అయినా సరే వీలైనంత త్వరగా శ్రీకాళహస్తిలో కాలసర్పదోషానికి శాంతి పూజ చేయించుకోండి. అలా చేయించుకునేటట్లయితే మీకు ఈ షడ్గ్రహ కూటమి వల్ల ఏర్పడేటువంటి ప్లస్లు మాత్రమే లభిస్తాయి, మైనస్లు మీ జోలికి రావు. ఇది స్పష్టంగా చెప్పదగినటువంటి సూచన. అలాగే గతంలో 3-4 మాసాలుగా ప్రపంచానికి కాలసర్పదోషం పట్టి ఉంది, అందువలన ఇన్ని రకాల అనుకోని అవాంతరాలు ఏర్పడుతున్నాయని చెప్పడం జరిగింది. ఒకవేళ శ్రీకాళహస్తిలో చేయించుకునే స్తోమత లేని వాళ్ళు మీ దగ్గరలో ఉన్న శివాలయంలో షణ్ముఖ, సుబ్రహ్మణ్య, కుమారస్వామి, అలాగే ఎర్రటి బ్రాహ్మణుడికి కానీ లేదా పెళ్లి కాని బ్రహ్మచారికి కానీ ఒక మెరూన్ కలర్ వస్త్రాల జతని పెట్టి వాళ్ళకి చక్కగా 2 నాగపడిగల్ని దానం ఇచ్చినట్లయితే, సరే నాగపడిగలు, వెండి నాగపడిగలు దానం ఇచ్చినా పర్వాలేదు, ఒకవేళ దానం ఇవ్వకపోయినా ఒక ఎర్రటి అంటే మెరూన్ కలర్ వస్త్రాల జతని దానం చేసి ఈ సర్పదోషం నుంచి విముక్తిని పొందండి. ఇకపోతే గురుడు తన స్వక్షేత్రమైనటువంటి ధనుసు రాశిలో సంచరించడం వలన ఈ షడ్గ్రహ కూటమిలో మనం ఊహించినట్లుగా, అలాగే అందరూ అనుకుంటున్నట్లుగా అత్యంత భయంకరమైన సంఘటనలు జరిగే అవకాశం అయితే లేదు. కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులను తొలగించుకోవటానికి నేను చెప్పినటువంటి రెమెడీస్ని పాటించండి. కాలసర్పదోషానికి శాంతి పూజ చేయించుకోండి. ఈ తులారాశి వాళ్ళు ఇది గనక చేయించుకోగలిగితే మంచి ఉద్యోగంతో, మంచి వ్యాపార అభివృద్ధితో, ఆర్థికాభివృద్ధితో ఉంటారు. విద్యార్థులు ఉత్తమ శ్రేణిలో పాస్ అవుతారు. క్యాంపస్ సెలక్షన్స్లోనే జాబ్స్ వస్తాయి. 100కి 100% ఫారిన్ వెళ్తారు. ఎవరైతే విదేశీ వ్యాపారాలు చేస్తున్నారో, ఎవరైతే విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారో, ఎవరైతే విదేశాలు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి షడ్గ్రహ కూటమి ఒక బంపర్ ఆఫర్గా ఉపయోగపడుతుంది. కనుక ఈ తులారాశి వాళ్ళు ఈ ఒక్క రెమెడీని పాటించి చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలని, మంచి ఆర్థికాభివృద్ధిని, చక్కటి రాజకీయ పదవి యోగాల్ని పొందుతారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.